అందరికీ ఆత్మ ప్రణామాలు. ముందుగా బ్రహ్మస్య పితామహ పత్రిజీ, స్వర్ణమాల అమ్మకు, అలాగే వంశీ కిరణ్ మాస్టర్, సుకన్య మాస్టర్ గారికి, నిర్వహిస్తున్న కార్యనిర్వాహకులకు, మణిమాల మాస్టర్కి, ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలతో నాతో ఈ జ్ఞానాన్ని చేయిస్తున్న గణపతికి, హనుమంతునికి, సూర్యదేవుని యొక్క చైతన్యాలను ఆహ్వానిస్తూ ముందుగా గురువందనంతో గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. నాతో ఈ జ్ఞానాన్ని ధ్యానాన్ని చేపిస్తున్న హనుమంతునికి, గణపతికి, సూర్యదేవునికి మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ ఫ్రెండ్స్, ఈరోజు మనం పరిష్కారాలు మన జీవితంలో ఏ సమస్యకైనా పరిష్కారం ఉంటుంది, కానీ అది మనం బయట నుండి చూస్తాం. మనము ఎప్పుడైతే బయట నుండి చూస్తామో ఆ పరిష్కారాల కోసం మనకి సమాధానం దొరకడం లేట్ కావచ్చు. కాబట్టి పరిష్కారాల కోసం లోపలికి చూడండి. లోపలికి ఏంటి చూడడం? ఏ విధంగా లోపలికి చూడడం? ఫ్రెండ్స్, లోపలికి చూడడం అంటే మనలో మనం చూసుకోవడం. మన జీవితంలో ఏ సమస్యకైనా పరిష్కారం బయట కన్నా మన అంతరంగంలోనే దాగి ఉంటుంది ఫ్రెండ్స్. దీనిని లోతుగా మనం అర్థం చేసుకుంటే మన యొక్క ఆలోచన విధానం, మన భావోద్వేగాలు, మన లోపలి మర్మాన్ని తెలుసుకోవడానికి చాలా ఉపయోగపడతాయి ఫ్రెండ్స్. ఎప్పుడైతే మనం మన లోపల మర్మాన్ని తెలుసుకుంటామో మన సమస్యలకు నిజమైన పరిష్కారాలు దొరుకుతాయి ఫ్రెండ్స్. మనం ఏం చేస్తాము, ఏదైనా ఒక సమస్య రాగానే బయట నుండి ఆలోచిస్తాం. ఇంకా పరిష్కారం దొరకకపోతే నర్వస్ అవుతాం. ఇంకా దొరకకపోతే ఇంకా పక్కన వాళ్ళని నిందిస్తాం, నీ వల్లే ఇలా జరిగింది అని. ఇంకా పరిష్కారం దొరకకపోతే ఇంకా ఇంకా కొంతమంది అయితే ఇంకా డిప్రెస్ అయిపోతారు. అది కాకుండా మనలో మనం చూసుకుంటే, ఎప్పుడైతే మన అంతరంగం అనే కీని ఓపెన్ చేశామంటే ఆ కీ లోపల ఒక బంగారు నిధి ఉంటుందండి. అదే మన అంతరంగంలో ఉన్న అంతర్లీనం. ఎప్పుడైతే మీరు ధ్యానం ద్వారా అంతర్లీనానికి వెళ్తారో అప్పుడు ఆటోమేటిక్గా మీకు అన్నీ తెలుస్తాయి ఫ్రెండ్స్. మీ సమస్యకి ఏదో ఒక విధంగా దారి దొరుకుతుంది. ఒక మనిషి ద్వారా కావచ్చు, ఒక మెసేజ్ ద్వారా కావచ్చు, ఏదో ఒక విధంగా. కాబట్టి మనుషుల్లో సమస్యలు రావడం అనేది సర్వసాధారణం ఫ్రెండ్స్. అలా వచ్చినప్పుడు మనం ఏ విధమైన ఆలోచన లేకుండా ముందు కళ్ళు మూసుకోవాలి. ధ్యానం ఎక్కువ చేయకపోయినా పర్వాలేదు. మనం అంటాం ధ్యానమా ఇప్పుడు ఎవరు చేస్తారని కొంతమంది అనొచ్చు. కానీ ఇక్కడ ఉన్న వాళ్ళందరం ధ్యాన స్థితిలో ఉండవాళ్ళమే, ధ్యానం అలవాటైన వాళ్ళమే కాబట్టి మనకు తెలుసు. కానీ కూడా ఒక్కోసారి ఏమవుతుందంటే ఆధ్యాత్మిక దుఃఖంలోకి వెళ్ళిపోతాం. ఎలా అంటే అందరితో స్విచ్ ఆఫ్ అయిపోతాం, ఎవరితో మాట్లాడం, ఏమీ చెయ్యం. కానీ మన అంతరంగంతో మనం మాట్లాడండి. ఎవరితో మాట్లాడము అంటే అర్థం అక్కడ మౌనంగా ఉండిపోయి ప్రతి ఒక్కరిని వదిలేయమని కాదు ఫ్రెండ్స్. అక్కడ ఏంటంటే అంతరంగంలోకి చూడడం అని అర్థం, అంతర్లీనంలోకి వెళ్ళడం అని అర్థం. నీకు ఒక సమస్య వచ్చిందంటే ఆధ్యాత్మిక దుఃఖం ఎలా ఉంటుందంటే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మనం అంతర్లీనంలోకి వెళ్ళడం కరెక్ట్, తప్పు కాదు. కానీ కొన్నిసార్లు మనం ఏం చేస్తామంటే తెలియకుండానే ఇప్పుడు ఏం చేస్తాంలే ధ్యానం, ఓకే రేపు చేద్దాంలే, రేపు ఈరోజు మన ఇంట్లో వాళ్ళు ఏదో ఒకటి అన్నారు కదా, ఈరోజు వదిలేద్దాంలే, ఇలా కొన్ని మన దుష్కర్మల ద్వారా కావచ్చు, ఏదో ఒక విధంగా అలా రావచ్చు ఫ్రెండ్స్. కానీ సమస్యలు అనేవి జీవితంలో ఎదురుతాయి. కానీ దాన్ని మనము అంతర్లీనంగా వెళ్ళేటప్పుడు ఆ ఒక అంతరంగం అనే కీని తెరిచేటప్పుడు మాత్రం మనకి సమస్యలకి పరిష్కారాలు అద్భుతంగా దొరుకుతాయి ఫ్రెండ్స్. బయట ప్రపంచం అంటే చూడండి, ఇంట్లో ఎక్కడో బీరువాలో వజ్రం పెట్టుకొని బయటికి వెళ్ళి నా వజ్రం లేదు అని వెతికారంట. అలా ఉంటుంది ఫ్రెండ్స్. ఇతరుల సహాయము, సలహాలు, పరిస్థితులు మారడం,
అదృష్టం మారడం వంటివన్నీ కూడా ఇలాంటివే. కానీ నిజానికి ప్రధాన పరిష్కారం మన లోపలే ఉంది. అది వదిలేసి పక్కింటోళ్ళతోని, ఇరుగింటోళ్ళతోని లేకపోతే ఇంకెవరితోనో చెప్పి ప్రయోజనం లేదు ఫ్రెండ్స్. దీన్ని అర్థం చేసుకోవడంలోనే మన జీవనంలో ఒక పెద్ద మలుపు జరుగుతది. ఒక సమస్య ఏదైనా వచ్చినప్పుడు ఒక్క క్షణం కళ్ళు మూసుకొని, ఓహ్! ఇది కరెక్టా? కాదా? ఇది తప్పా? రైటా? అని అడిగి మనం ముందుకెళ్తే మనకి ఏదో ఒకటి వస్తది ఫ్రెండ్స్ మెసేజ్. మరి ఏంటి లోపలికి చూడడం, లోపల చూడడం అంటున్నాం. ఏంటి లోపలికి చూడడం అంటే? లోపలికి చూడడం అంటే మన మనసులో ఉన్న అసలు కారణాలను, అలాగే మన యొక్క భావోద్వేగాలను, అభిప్రాయాలను విశ్లేషించుకోవడం. ఏం జరుగుతుంది? అసలు కారణం ఏంటి? అసలు మనకెందుకు ఈ ఎమోషన్ ఒస్తుంది? అసలు మనలో ఉన్న అభిప్రాయాలేంటి అనేది మనం తెలుసుకోవడం ఫ్రెండ్స్. అప్పుడే మనం లోపలికి ఎప్పుడైతే మనం విశ్లేషించుకుంటామో, దాన్నే ఏమంటాం మనం మౌన ధ్యానం. ఆత్మ పరిశీలన. మనలో మనం ఆత్మ పరిశీలించుకోవడం. అసలేముంది? మనలో ఏం జరుగుతోంది? మనం కరెక్ట్‌గా ఉన్నామా లేదా? మన పరిస్థితి ఏంటి? మనకొచ్చే పర్పస్ ఏంటి? ఇలాంటివన్నీ ప్రశ్నించడం ద్వారా సాధ్యమవుతుంది ఫ్రెండ్స్. మనం ఎదుర్కొంటున్న సమస్యలకు కారణం మన భావోద్వేగాలా? కాదా? లేతే ఎవరైనా వ్యక్తులా? కాదా? లేకపోతే మన యొక్క నడవడిక? లేకపోతే మన మనస్తత్వమా? అనేది తెలుసుకోవాలంటే అంతరంగం యొక్క తాళం చెవి తెరవాల్సిందే ఫ్రెండ్స్. ఎప్పుడైతే మీరు ఆ తాళం తెరుస్తారో ఒక అద్భుతమైన గది అదే అంతర్లీనం. అప్పుడు మీకు అక్కడ అన్ని సమస్యలకు పరిష్కారాలుంటాయి ఫ్రెండ్స్. మీరు అడగచ్చు. ఎందుకు ఆ లోపలికే చూడాలి? ఎందుకు బయట ఎందుకు దొరకదు? పక్కన ఎవరైనా అడిగితే తెలుస్తుంది కదా! ఎవరైనా మాస్టర్‌ని అడిగితే తెలుస్తుంది ఎంతవరకు? మాస్టర్స్ కూడా మీకేం చెప్తున్నారు? మీలో మీరు చూడండి. మీలో మీరు ప్రశ్నను వెతుక్కోండి. మీకే సమాధానం దొరుకుతుంది అని. ఫ్రెండ్స్, కాబట్టి ఎందుకు మరి లోపలికి చూడాలి? ఆత్మ జ్ఞానం కోసం. మనసు లోపల ఉన్న ఆలోచనలు, నమ్మకాలు, భావోద్వేగాలు మనకి సమస్యల్లా కనిపిస్తాయి ఫ్రెండ్స్. అవే మనకి సమస్యల్ని సృష్టిస్తాయి ఫ్రెండ్స్. వాటిని గుర్తిస్తేనే పరిష్కారం దొరుకుతుంది. మనం ఏదైనా ఒక ఆలోచనలో తీవ్రమైన ఆలోచనలో ఉన్నామనుకోండి. మనము నమ్మకాలనేవి ఒక తెలియని అపనమ్మకాల్లోకెళ్ళిపోయామనుకోండి. మనం ఇంకా ఎక్కువ ఎమోషన్ అయిపోయామనుకోండి. ఇలాంటప్పుడు మనకి అవి సమస్యలాగా అనిపిస్తాయి. ఎప్పుడైతే మనం ఒకసారి కళ్ళు మూసుకొని పరిష్కారం కోసం చూసామో, మనకి పరిష్కారం ఏదో విధంగా దొరుకుతుంది ఫ్రెండ్స్. కాబట్టి ఎందుకు మనం లోపలికి చూడాలంటే ఆత్మ జ్ఞానం కోసం. రెండవది బయట పరిస్థితులు మన నియంత్రణలో లేవు అని మనకు తెలిసినప్పుడు, మనం ఒక్కోసారి చాలా టెన్షన్ పడుతుంటాం ఫ్రెండ్స్. అలాంటప్పుడు మనం అనుకోవాలి, బయట పరిస్థితులు మన నియంత్రణలో లేవు. మనమేం చేయలేము. వర్షం, ఇతరుల ప్రవర్తన, ఉద్యోగ అవకాశాలు మొదలైనవి మన చేతిలో ఉండవు ఫ్రెండ్స్. కానీ వాటిని ఎలా చూడాలి? ఎలా ప్రతిస్పందించాలి? అనేది మాత్రం మన లోపల శక్తిపై ఆధారపడి ఉంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఇలాంటివి ఎన్నో ఉదాహరణలు. నాకు తెలిసి అంటే నేను రీసెంట్‌గా ఈ మధ్య 3 డేస్ మాకు రెడ్ అలర్ట్ ఉంది. తుఫాను, త్రిచి అనమాట. అక్కడ చాలా రెడ్ అలర్ట్ ఉంది. తుఫానొచ్చింది. కానీ నేను చాలా పెద్ద ఈవెంట్ పెట్టుకున్నాను ఫ్రెండ్స్. అది నేషనల్ లెవెల్‌లో ఒక మూట్ కోర్ట్ కండక్ట్ చేసినప్పుడు మాక్సిమం అందరూ జడ్జెస్. వాళ్ళందరూ కూడా ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకున్నారు. కాబట్టి కరెక్ట్‌గా ఆ రెడ్ అలర్ట్ ఉండడం వల్ల విపరీతమైన రెయిన్ అవ్వడం వల్ల చాలామంది టికెట్స్ క్యాన్సిల్ చేసుకోవాల్సొచ్చింది. అంటే ఫ్లైట్ టికెట్స్ క్యాన్సిల్ చేసుకోవాల్సొచ్చింది. ఆల్టర్‌నేట్ కూడా లేదు వాళ్ళకి. వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు అప్పటికప్పుడు ఆ వర్షంలో వేరే వ ట్రాన్స్‌పోర్ట్‌లో కూడా 400, 500 కిలోమీటర్స్‌తో రాలేరు. ఇంకా వాళ్ళు సడెన్‌గా ఇంక జరగబోతుందన్న టైంకి వాళ్ళు మనకు చెప్పినప్పుడు, ఇంకా మామూలుగా స్థితిలో ఉంటే మనం ఏంటవుతాము? కంగారైపోతాం. అయ్యయ్యో!
ఇప్పుడు ఎలాగా ఇదేం చేయాలి? పోస్ట్‌పోన్ చేసేయాలా? లేకపోతే ఏం చేయాలని ఆలోచిస్తాం. కానీ మనం ఆ స్థితిలో ఉన్నాం కాబట్టి నేను కళ్ళు మూసుకున్నాను. ఎవరైనా ఇక్కడ దగ్గరలో ఎవరైనా మనకి మంచిగా అలాంటి స్థితిలో ఉండేవాళ్ళు, అలాంటి కేడర్‌లో ఉన్నవాళ్ళు ఉన్నారా అని కళ్ళు మూసుకొని విశ్వాన్ని అడిగినప్పుడు, విశ్వం నాకు కొన్ని యూనివర్సిటీ పేర్లు అలా చూపించిందనమాట. వెంటనే నేను దానికి తగ్గ అంటే మనకి ఆ సాయం చేసే వ్యక్తులను కూడా పరిచయం చేస్తది. పలానా వ్యక్తికి ఆ వ్యక్తి తెలుసు. మీరు మాట్లాడండి, లేతే చూడండి అన్నట్టు ఆ వ్యక్తులను కూడా చూపిస్తది ఫ్రెండ్స్. మీకు నేను ఎందుకు ఇది చెప్తున్నానంటే ఊరికే కథలాగా ఇలా చెయ్యండి అంటే ఎవరికీ అర్థం కాదు. నా ఎక్స్‌పీరియన్సే నాకు అనుభవాలు. నా అనుభవాలే నాకు పాఠాలు ఫ్రెండ్స్. మాస్టర్ కూడా అదే చెప్తారు కదా! మీ అనుభవాలే మీ పాఠాలు అని. వెంటనే నేనేం చేశాను, వాళ్ళకి కాల్ చేశాను. ఇలా ఉంది. మీరు రావాలనగానే వాళ్ళు కూడా అంత పెద్ద స్థితిలో ఉండే కూడా వాళ్ళు కూడా వెంటనే స్పందించి రావడం ఇంకా అద్భుతంగా జరిగిందనమాట. అంటే చూడండి ఫ్రెండ్స్, మనం ఒకసారి మనం అంతరంగంలోకెళ్ళి మనం ప్రశ్నించడం మొదలుపెట్టి, మనం విశ్వాన్ని నమ్మగలిగితే మనకి జరగని నం వ్య నం జరగని మిరకిల్సే ఉండవు ఫ్రెండ్స్. అద్భుతాలే జరుగుతాయి. నాకు రీసెంట్‌గా 2 రోజుల ముందు జరిగే అనుభవం ఇది. కాబట్టి ఫ్రెండ్స్ మనం ఎప్పుడు కూడా బయట పరిస్థితులు మన నియంత్రణ లేవు. వర్షం వచ్చింది. ఎంత వర్షం అంటే అసలు బయటకెళ్ళడానికి కూడా లేని పరిస్థితి. ఇతరుల ప్రవర్తన వల్ల కొన్నిసార్లు మనం ఇబ్బంది పడతాం. ఉద్యోగాల్లో కొన్ని ఇబ్బందులు పడతాం. అవేవి మన చేతిలో ఉండవు ఫ్రెండ్స్. అలాంటప్పుడు మనం ప్రతిస్పందించేదే సరి అయిన మన లోపల శక్తిని పరీక్షించడం. అప్పుడే మనకి సరైన పరిష్కారం లభిస్తుంది. అందుకే మనం లోపలికి చూడాలి. ఒకటి ఆత్మజ్ఞానం కోసం, రెండోది బయట పరిస్థితులు మన నియంత్రణలో లేవు అనుకునేటప్పుడు ఫ్రెండ్స్. మరి లోపలి బలం తెలుసుకోవడానికి. మనలో దాగి ఉన్న సహనం కొంతమంది తొందరగా రియాక్ట్ అయిపోతారు. కొంతమంది ఏం జరిగినా కూల్, కూల్, కూల్. నేనైతే నా మనసుని చాలా సార్లు చెప్పుకున్నానండి ఆ పరిస్థితుల్లో. కూల్, కూల్. చాలా కూల్‌గా ఉండి ఈ పరిస్థితిని ముందుకు రావాలి అనుకున్నప్పుడు, అది లోపలి బలం మనలో దాగి ఉన్న సహనాన్ని, ధైర్యాన్ని, జ్ఞానాన్ని, ఆత్మవిశ్వాసం ఎంత ఉందో తెలుసుకోవడానికి విశ్వం మనకు పరీక్ష పెడుతుంది ఫ్రెండ్స్. ఇందరు ఈ పరిస్థితి ఇస్తే ఇది సహనంగా ఉంటున్నారా లేదా? ధైర్యంగా ఉంటారా లేదా? జ్ఞానాన్ని సంపాదిస్తారా లేదా? ఆత్మవిశ్వాసం ఉందా లేదా అని ఎదుర్కోవడంలో మనకి పరీక్ష పెడతారు. పెట్టేటప్పుడు మనకి ఇవన్నీ సహాయపడతాయి ఫ్రెండ్స్. స్థిరమైన పరిష్కారం కోసం మనం లోపలికి చూడాలి. బయట నుండే వచ్చే పరిష్కారం తాత్కాలికం ఫ్రెండ్స్. కానీ మన ఆలోచనల్లో మార్పు వచ్చినప్పుడు సమస్యకే రూపం మాయమైపోతుంది ఫ్రెండ్స్. అద్భుతంగా మనమంతా ముందుకెళ్ళిపోతాం. కాబట్టి అందుకే మనం లోపలికి చూడాలి. మరి ఇలా లోపలికి చూడాలంటే ఏం చేయాలి? అదేంటది? లోపలంటే ఏంటి? అంతరంగం అంటున్నారు, కీ అంటున్నారు. ఎక్కడుంటది? ఆ గది ఎక్కడుంటది? ఆ గదిని ఎలా ఓపెన్ చేయాలి? ఏంటిదంతా? ఎలా చూడాలి మరి? లోపలికి చూడడానికి ఏంటి మార్గాలు? ధ్యానం. మనం బయట నుండి అంటే బయట, లోపల అన్నప్పుడు లోపలికి చూడాలి అన్నాం. మరి ఎలా చూడాలి అంతరంగానంటే ధ్యానం ద్వారా. ధ్యానం అంటే మనం ఒక చోట నిలిపి ఆలోచనలను గమనించడం. మన శ్వాస మీద ధ్యాస పెట్టి మనం ఎప్పుడైతే ఆలోచనలు గమనిస్తుంటామో అది మన ఆలోచన గందరగోళాన్ని తగ్గిస్తుంది ఫ్రెండ్స్. చాలామంది చెప్తారు, "ఏంటి మేడం మీరేం చెప్తారు? 1 అవర్ చెప్తానంటారు. 3 అవర్స్ అంటున్నారు." మా డీన్స్ ఈ మధ్య వాళ్ళకి ఎక్కువ అంటే అడుగుతూ ఉంటారనమాట. "మీరెలా చేస్తారు ధ్యానము? అలా 3 అవర్స్, ఒక 1 అవరు అలాగే ఎలా ఉంటారు? ఒక్క 1 మినిట్ అవ్వగానే మాకు చాలా ఆలోచనలు వచ్చేస్తున్నాయి." నేనేం చెప్తానంటే ఏకాగ్రత. మీకు అలాగ ఆలోచనలొస్తాయి. మీరు కామ్‌గా కూర్చోండి. గమనించండి ఏం జరుగుతుందో. కానీ పట్టించుకోకండి. ధ్యానం అంటే మనసును ఒక చోట నిలిపి ఆలోచనలు గమనించడం. ఎప్పుడైతే మనం అలా గమనిస్తూ ఉన్నామో ఆటోమేటిక్‌గా మనకు పరిష్కారాలు దొరుకుతాయి ఫ్రెండ్స్.
ఎందుకంటే ఆలోచనల గందరగోళం తగ్గిపోతది. మన లోపల ఉన్న దాగి ఉన్న భయాలు, ఆశలు, కోరికలు అవన్నీ మనకి స్పష్టంగా తెలిసిపోతాయి. బయట సమస్యల కన్నా లోపలి ప్రతిస్పందనలే సమస్య అని మనం గ్రహించగలుగుతాం. అందుకే ఫ్రెండ్స్ మనం ఏం చెప్తామంటే బయట ఏమీ లేదు. అంతా నీలోనే ఉంది. నువ్వు ఆలోచించే దానిలో ఉంది. మీ భావనే మీ సృష్టి. మన జీవితం మన చేతుల్లోనే ఉంది. మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది. లూయిస్ ఎలియా గారు దాని మీద అద్భుతమైన పుస్తకం కూడా రాశారు. ఫ్రెండ్స్ కాబట్టి ఇవన్నీ కూడా ఎలా సాయం చేస్తామంటే, మనలో ఇవన్నీ ఎప్పుడైతే పోతాయో ఆటోమేటిక్‌గా మనం లోపల చూడగానే పరిష్కారం లభిస్తుంది ఫ్రెండ్స్. మరి ఎలా చేయాలి? ధ్యానం చేయాలంటున్నారు. ఆలోచన గందరగోళం తగ్గిపోతుందంటున్నారు. మరి లోపల చూడాలి, తాళం తీయాలంటున్నారు. ఆ తాళం మాకు రావట్లేదు. మరేం చేయాలి? అభ్యాసం, సాధన చేయాలి. మనం సాధన అంటే మళ్ళీ ధ్యానంలోకి అంటే ప్రశాంతమైన ప్రదేశంలో కూర్చోవాలి. కళ్ళు మూసుకొని శ్వాస మీద దృష్టి పెట్టుకోవాలి. చక్కగా వచ్చే ప్రతి ఆలోచనను నిశ్శబ్దంగా గమనించాలి ఫ్రెండ్స్. ఎప్పుడైతే ప్రతి ఆలోచన నిశ్శబ్దంగా గమనిస్తామో, అక్కడ మళ్ళీ మనం ఆలోచనతో పోరాడకూడదు. అయ్యయ్యో! ఈ ఆలోచన వచ్చేస్తుంది. దాని గురించి ఆలోచించకూడదు. దానితో ఫైట్ చేయకూడదు మీరు. దాన్నొదిలేయాలి. వచ్చిందిలే వదిలేయి. పక్కన పెట్టేయి. మనకి చూడండి మన చుట్టూ ఎంతోమంది సరికాని వ్యక్తులుంటారు. ధ్యానానికి రానికి ముందు మన ఆత్మస్థితి మారకముందు మనం ఏం చేస్తాం? వాళ్ళన్న ప్రతీదీ పట్టించకూడదు. కానీ ధ్యానంకొచ్చిన తర్వాత మన ఆత్మస్థితి మారిన తర్వాత వాళ్ళు ఏమన్నా అనుకోనిలే, వదిలే. ఫ్రెండ్స్ అప్పుడే మనం మనలోని నిజమైన భావాలు ఏమున్నాయో, మన నిజమైన ఏమున్నాయో స్పష్టంగా చూడగలుగుతాం ఫ్రెండ్స్. ఆలోచనలతో పోరాడకూడదు. ఎప్పుడైతే మనం పోరాడలేదో వదిలేసామనుకోండి, నిశ్శబ్దంగా మారిపోతుంది. మా 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 అమ్మగారు అనేవాళ్ళు, "ఊరుకునే వాళ్ళతో ఊరంతా సరిపోదు. వాళ్ళు ఊరంతా వచ్చి మనతో గొడవ పడినా ఏమి చేయలేరంట. వాళ్ళొచ్చి అరుస్తూ ఉంటారు, చేస్తుంటారు. మనం ఏం మాట్లాడం. కామ్‌గా సైలెంట్‌గా అలా కూర్చుంటాం. తర్వాత వాళ్ళకే నోరు నొప్పి పుట్టి వెళ్ళిపోతారు." ఫ్రెండ్స్ అలాగే మన చుట్టూ ఉన్న వ్యక్తులు గాని, మన ఇంట్లో వ్యక్తులు గాని, మనకెవరైనా మనకి సరికాని వ్యక్తులు గాని, మన గురించి ఏమైనా కామెంట్ చేసినా, మన గురించి తిట్టినా, మనకి "నువ్వు సరిగ్గా లేవు. నువ్వు అది, ఇది" ఏదన్నా కూడా పట్టించుకోకూడదు. మనము అలాంటప్పుడు అనాలోచిత ఆలోచనలు తీసుకోకూడదు. మనము మనలాగా ఉండేటప్పుడు ఆటోమేటిక్‌గా పరిస్థితులు మనకలా క్రియేట్ అవుతాయి ఫ్రెండ్స్. మనల్ని ఎవరైతే విమర్శిస్తారో వాళ్ళే మనకు సపోర్ట్ చేస్తారు. ఇది అక్షర సత్యం ఫ్రెండ్స్. ఇలాగ ఇవి కూడా చాలా అనుభవాలు ఫ్రెండ్స్. కాబట్టి ఎప్పుడైతే ఆలోచనలు ఫైట్ చేయకుండా వాటి మట్టుకు వదిలేస్తామో, తర్వాత ఆలోచనలు నిశ్శబ్దం అయిపోతాయి. మనకి ఏ ఆలోచనలు రావు ఫ్రెండ్స్. ఇదంతా దేనివల్ల జరుగుతుంది? సాధన వలన. మరి లోపల చూడని మార్గంలో మొదటిది ధ్యానం. రెండవది స్వీయ పరిశీలన. సెల్ఫ్ రిఫ్లెక్షన్. నీకు నువ్వుగా నువ్వు నీ వెనక ఉన్న నీ సమస్యల వెనక ఉన్న కారణాలేంటి అనేది మనమే ప్రశ్నలు చేసుకోవాలి ఫ్రెండ్స్. పక్కనోళ్ళని అడగకూడదు. నువ్వే డిసైడ్ అవ్వాలి. పక్కన 10 మంది 10 మాటలు చెప్తూ ఉంటారనమాట. ఇప్పుడు మొన్న పరిస్థితి ఎదురైందన్నాను కదా! ఒక్కొక్కళ్ళొచ్చి మరిప్పుడు ఎలా చేస్తాము? పోస్ట్‌పోన్ చేసేద్దామా? అన్నోళ్ళు ఒకళ్ళుంటారు. ఇంకొకళ్ళు అలా కాదు మనం ఇలా చేద్దాం అని చెప్పిన వాళ్ళుంటారు. అందరివి వినాలి. వినకూడదని నేను చెప్పను. ప్రతి ఒక్కరు వినాలి. కానీ మనము మన సెల్ఫ్ రిఫ్లెక్షన్ చేసుకోవాలి. మన స్వీయ పరిశీలన చేసుకోవాలి. వీళ్ళు చెప్పింది కరెక్టా? కాదా? మనం ఎలా చేస్తే కరెక్ట్‌గా ఉంటుంది? ఫ్రెండ్స్ ఎప్పుడు ఆ స్థితొస్తుంది? నిజమైన కారణాలు మనకు మనమే ప్రశ్నలు వేసుకొని తెలుసుకోవడం వల్ల ఫ్రెండ్స్. మరది ఎలా సహాయం చేస్తుంది మనకి? ఏ విధంగా సహాయం చేస్తుంది? అసలు సమస్య మనలోనే ఉందని తెలుసుకోగలిగినప్పుడు. అసలు సమస్య మనలోని ఆలోచన వలన, లేక బయట పరిస్థితుల వలన
అనేది మనం తెలుసుకోవాలి ఫ్రెండ్స్. స్వీయ అవగాహన పెరుగుతుంది ఫ్రెండ్స్. మనకి ఎప్పుడైతే సెల్ఫ్ రిఫ్లెక్షన్‌లోకి వెళ్తామో, మనకు మనం ప్రశ్నించుకుంటామో మనలో ఆహ్, మనకు మనకు అవగాహన పెరుగుతుంది. మనం ఏం చేస్తున్నాం? మనం ఎలా ఉన్నాం అనేది. దీనికి మరి ఎలా సాధన చేయాలి? ప్రతి దానికి సాధన అవసరం ఫ్రెండ్స్. ఎంత సాధన చేస్తే మనం అంత ముందుకెళ్తాం. సమస్య వచ్చినప్పుడు సమస్యకు పరిష్కారము మనమే ప్రశ్నించుకోవాలి. ఎలా పరీక్షించుకోవాలి? మరి ఏంటి? ఎలా మనం స్వీయ పరిశీలన చేసుకోవాలి? ఈ సమస్య నన్నెందుకు బాధిస్తుంది? ఫర్ ఎగ్జాంపుల్ వ్యక్తి మీకు సహకరించట్లేదు. వెంటనే మీరు కళ్ళు మూసుకొని అడగండి. ఇది ఎందుకు నన్ను బాధిస్తుంది? నిజంగా నాలో ఉన్న భయం ఏంటి? ఆ వ్యక్తి నన్ను టార్గెట్ చేశారు అనేది మీరు తెలుసుకోగలగాలి. అంటే నేను వేరే కోణంలో చూస్తాను. మొదటంతా మనం ఎలా చూస్తాము? ఈవిడ నన్ను బాధ పెడుతుంది. ఈవిడ నన్ను సహకరించట్లేదు. ఈవిడ నన్ను సరిగ్గా చూడట్లేదు అని మనం కామెంట్ చేసుకుంటాం. మనమేమో బాధపడతాం. అలా బాధపడినంత వరకు మీకు సమస్యకు పరిష్కారం దొరకదు ఫ్రెండ్స్. ఎప్పుడైతే మీరు నేను వేరే కోణంలో వెళ్తే ఎలా ఉంటది అనుకొని నిజమైన సమాధానం వచ్చే వరకు మనసులో ప్రశ్నించండి. ఫ్రెండ్స్, ఎప్పుడైతే మనం ప్రశ్నిస్తూనే ఉంటామో, ఎందుకు ఈవిడ ఇలా మనకు చేస్తుంది అన్నప్పుడు మనకొక ఆన్సర్ వస్తది ఫ్రెండ్స్. ఆ ఆన్సర్‌లో మనకన్నీ తెలిసిపోతాయి. ఎందుకు ఆవిడ మనకు బాధ పెడుతుంది? మనం ఏం చేసాం? మన తప్పు ఏమైనా ఉందా? లేతే మనం నేర్చుకోవాల్సింది ఏమైనా ఉందా అక్కడ? వాళ్ళ ద్వారా మనం ఏమైనా మనకి నేర్పాలని చూస్తుందా విశ్వము? ఫ్రెండ్స్, మనం ఎక్కడైనా కొంచెం నెగ్లిజెన్స్ చేశామా? దాని పరిష్కారం మనకిక్కడ ఈ వ్యక్తి ద్వారా దొరకడానికి ఇలా ప్రశ్నిస్తున్నారా? అన్నీ తెలిసిపోతాయి ఫ్రెండ్స్. సమస్యకు కారణము బయట కాదు. మన లోపలే ఉందని అప్పుడు తెలుసుకుంటాం ఫ్రెండ్స్. ఎప్పుడైతే మీరు తెలుసుకున్నారో, మీ సమస్యకి పరిష్కారం లభించేస్తుంది. మీ పరిష్కారం వచ్చేస్తుంది ఫ్రెండ్స్. అది చాలా అంటే మనం సాధన చేస్తూ ఉంటే, మనం ఎప్పుడైతే ఇలా ప్రశ్న అడుగుతూ ఉండాలి ఫ్రెండ్స్. ప్రశ్న అడగాలి. అడగకుండా ఏది జరగదు. మీరెప్పుడైతే అడుగుతూ ఉంటారో, నేను ఒక వ్యక్తితో బాధపడినప్పుడు, అసలు సహకరించినప్పుడు, నేను మామూలుగా బాధపడినప్పుడు చాలా అసలు తొందరగా సమస్య పరిష్కారమే రాలేదు. కానీ నేను వెళ్ళేసి, ఓహ్! నాకిది పాఠము, ఇది ఒక లెసను, ఇది నేను ఏదో నేర్చుకోవడానికొస్తుంది అని చెప్పి ఆ వ్యక్తిని పిలిచి, ఆ వ్యక్తికి పూర్తి సరెండర్. మొదటగా ఆ పరిస్థితికి అంగీకరించడం. ఓకే. ఇది నా కోసమే వచ్చింది అని అంగీకరించడం. రెండవది ఆ వ్యక్తికి సరెండర్ అయిపోవడం. మీరు అడగొచ్చు, అదెలా మేడం సరెండర్ అవుతాం? ఎందుకు అవ్వకూడదు? భౌతికంగా అవ్వకండి. ధ్యానంలో అవ్వండి. పూర్తిగా సరెండర్ అయిపోవాలి. పూర్తిగా. నేను నీకు శరణాగతిలో ఉన్నాను. ఈ పరిస్థితికి నేను శరణాగతిలో ఉన్నాను. నాకు సమస్యకు పరిష్కారం చూపండి అని మీరు మాస్టర్స్‌ని అడిగితే అద్భుతంగా పరిష్కారం దొరుకుతది. నాకు దొరికింది. అలాంటి పరిస్థితుల్లో నాకు దొరికింది. ఫ్రెండ్స్, ఇదనమాట. ఫస్టు ధ్యానం చేయడం ద్వారా లోపలికి చూడడానికి మార్గం దొరుకుతుంది. స్వీయ పరిశీలన ద్వారా జరుగుతుంది. మూడవది జర్నలింగ్. జర్నలింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. అంటే ఏంటి జర్నలింగ్ అంటే, మన ఆలోచనలు ఏమున్నాయి? మన భావోద్వేగాలు ఏమున్నాయి? ఇవన్నీ రాసుకోవడం. ఎప్పుడైతే ఇవన్నీ రాయడం ద్వారా మన మనసుని అర్థం చేసుకోవడానికి చాలా ఈజీ అవుతది ఫ్రెండ్స్. ఎప్పుడైతే మీరు లేవగానే ఒక బుక్ పక్కన పెట్టుకొని రాయడం. నేను ఈరోజు ఏం చేయాలనుకున్నాను? లేదా నాకు ఈ సమస్యకి పరిష్కారం కావాలి అని అనుకునేటప్పుడు ఫ్రెండ్స్, మన భయాలు ఎందుకొచ్చాయి? మనకెందుకు కోపమొస్తుంది? మనకెందుకు ఆందోళనొస్తుంది? అసలేంటి కారణం అని అడగండి. ఫ్రెండ్స్,
ఇలా అడగాలంటే మీరు ఏం చేయాలో తెలుసా? దీనికి కూడా అభ్యాసం ఉందండి. ఈ జర్నలింగ్‌కి ఫస్ట్ ప్రతిరోజు 10, 15 నిమిషాలు నిశ్శబ్దంగా కూర్చోండి. మౌనం లేవగానే కూర్చొని మనలో ఏదైతే ఉన్నాయో భావాలన్నీ కూడా రాయడం మొదలుపెట్టండి. బుక్ తీసుకోండి. మనం ఎప్పుడైతే రాస్తామో మన మనసును మనం అర్థం చేసుకోగలుగుతాం అన్నమాట. అలా ఎప్పుడు రాసేటప్పుడు మనకి ఎలా అర్థమవుతుందంటే, మనకిది ఎలా సహాయం చేస్తదంటే, మనలో ఉన్న భావాలు కాగితం మీద రాసినప్పుడు, మనలో క్లారిటీ వస్తది. మనం ఏం చేయాలనుకుంటున్నాం, ఏం చేయకూడదనుకుంటున్నాం, అసలేంటనేది ఒక క్లారిటీ వస్తుంది ఫ్రెండ్స్. ఎప్పుడైతే మనలో క్లా ఆ భావాలు రాసినప్పుడు క్లారిటీ వస్తుందో, మనకొక స్పష్టత వస్తుందో, అలాగే ఇంకా ఏం చేయాలి, మనలో ఏం భయాలున్నాయి, మనలో ఎంత కోపముంది, మన ఆందోళన ఎందుకు వస్తుంది, ఇవన్నీ అర్థమవుతాయి ఫ్రెండ్స్. ఎప్పుడు? మన భావాలు కాగితం పైన రాసినప్పుడు. ఎప్పుడు రాయాలి? తెల్లవారు లేవగానే మనం ముందు పక్కనే బుక్ పెట్టుకోవాలి. తెల్లవారు రాయగానే ఏం చేయాలి? రాయాలి. నేను ఈరోజు ఏం చేయాలనుకుంటున్నాను? ఈరోజు నేను ఈరోజు లేచి తిరిగినందుకు కృతజ్ఞతలు. భూదేవికి నేను సహకరిస్తున్నందుకు కృతజ్ఞతలు అనుకుంటూ మీరు రాయాలి. నాకు కోపం ఎందుకొస్తుందసలు? నాకెందుకు భయమేస్తుంది? నాకెందుకు ఆందోళనొస్తుందనేది రాసుకోండి. అలా ఎప్పుడైతే మీరు రాస్తారో, ప్రతిరోజు ఒక ఇది సాధనలాగా ఎళ్ళిపోవాలి ఫ్రెండ్స్. ప్రతిరోజు 10, 15 నిమిషాలు నిశ్శబ్దంగా కూర్చోవడం, మన మనసులో ఉన్నవన్నీ రాసేయడం. ఎలాంటి తీర్పు లేకుండా రాయాలి. మీకు మీరు జడ్జిచ్చుకోవచ్చు. జడ్జ్‌మెంట్ ఇచ్చుకోకూడదు ఫ్రెండ్స్. ఇక్కడ మాకు లాలో ఒక ఇదుందండి. నో మ్యాన్ జడ్జ్ హిస్ ఓన్ కాజ్ అంటారు. అంటే ఎవరికి వాళ్ళు తీర్పు చెప్పుకోకూడదు. మీ తీర్పు మీరు చెప్పుకుంటే ఎలా ఉంటది? మీకు తీర్పొస్తదా? మీ తీర్పు మీరే చెప్పుకుంటే మీకు తీర్పు రాదు. మీరు పక్కన వాళ్ళకి తీర్పు మీరు చెప్పుకోకూడదు. అందుకని ఇక్కడేంటంటే నిశ్శబ్దంగా కూర్చోవాలి. మన మనసులో ఉన్నవన్నీ రాయాలి. ఎలాంటి జడ్జిమెంట్ మనకు మనం ఇచ్చుకోకూడదు. మంచి, చెడు అన్న భావన లేకుండా మీకేమనిపిస్తుందో అది రాయాలి. వారానికి ఒకసారైనా రాసిన దాన్ని తిరిగి చదవాలి. ఓహ్! నేనప్పుడు రాసాను కదా! ఏం రాసాననేది చదవాలి. ఫలితం ఏంటో తెలుసా? మన సమస్యల మూలాన్ని బయట పెడతాం మనం. ఎప్పుడైతే మన సమస్య యొక్క మూలం బయటపడిందో పరిష్కారం కనిపిస్తుంది. ఫ్రెండ్స్, పరిష్కారం ఎప్పుడైతే కనిపించిందో మనకింకా ఈజీ తిరుగులేదు ఫ్రెండ్స్. ప్రతి దానికి సాధన, సాధన, సాధన. ధ్యానం చేయడం, లోపలికి తొంగి చూడాలంటే, స్వీయ పరిశీలన చేసుకోవడం, జర్నలింగ్ లేవగానే రాసుకోవడం. తర్వాత మార్గము మౌన సాధన. ఫ్రెండ్స్, మనం ఏమనుకుంటాం తెలుసా? కొంత సమయం మాటలు లేకుండా బాహ్య వ్యత్యాసాల నుంచి దూరంగా ఉండడం. అది బాహ్య వ్యత్యాసాల నుంచి దూరంగా ఉండాలి. అంటే ఎలా ఉండాలి అంటే బాహ్య వ్యత్యాసాలు దూరంగా ఉండడం అంటే మొత్తం స్విచ్ ఓవర్ అయిపోవడం అని కాదు ఫ్రెండ్స్ అక్కడ. మన అంతర్లంగంలో, అంతర్లీనంలో మౌనంగా ఉండడానికి అది ఒక ప్రాక్టీస్ అన్నమాట. ఫ్రెండ్స్, కొంత సమయం మాత్రమే. మొత్తం అన్ని అందరితో మొత్తం ఏకం కట్ చేసేయడం కాదు. మీరు ఎప్పుడైతే ఏం చేయాలనుకుంటున్నారో అప్పుడు మాత్రం మొత్తం ఎవరితోని ఇంక సమయం లేకుండా, కొంత సమయం మాటలు లేకుండా నిశ్శబ్దంగా ఉండిపోవాలి. ఉండి బాహ్య వ్యత్యాసాల నుంచి కొంచెం దూరం అయిపోవాలి. ఆ పరీక్ష ఆ పరి పద ఆ పర్టిక్యులర్ టైంలో అన్నీ స్విచ్ ఓవర్ చేసేయాలి. ఫ్రెండ్స్, ఎప్పుడైతే మనం అలా ఇది ఎలా సహాయం చేస్తుంది పరిష్కారాల కోసం అంటే, ఎప్పుడైతే బాహ్య శబ్దం తగ్గిపోతుందో, మనలోని అంతరంగ శబ్దం వినిపిస్తుంది ఫ్రెండ్స్. మనం ఎప్పుడైతే బాహ్య రంగం నుండి బయటపడతామో, స్విచ్ ఓవర్ అవుతామో, మనం ధ్యానం చేయడానికి ముందు ఆటోమేటిక్‌గా ఇది మనం దూరంగా ఉండడానికి కూడా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. ఇంకోటి మన మనసు అప్పుడేమవుతుందంటే ప్రశాంతం అయిపోతుంది.
ఎప్పుడైతే మన మనసు ప్రశాంతం అవుతుందో లోపల సత్యాలన్నీ బయటపడతాయి ఫ్రెండ్స్. ఒకటి, ఒకటి, ఒకటి బయటపడుతూ ఉంటాయి. అప్పుడు మనకు అర్థమవుతది. మనం ఎలా ఉన్నాం? మనం కరెక్ట్ చేస్తున్నామా? తప్పు చేస్తున్నామా? మనం మనం వెళ్ళే దారి కరెక్టా? అన్నీ వచ్చేస్తాయి ఫ్రెండ్స్. రోజులో కొంత సమయం 5 నిమిషాలైనా సరే పూర్తిగా మౌనంగా ఉండాలి ఫ్రెండ్స్. అలాగే ఎలాంటి పుస్తకాలు, ఫోను, మాటలు లేకుండా మనసుతో మాత్రమే గడపాలి. మరి అలా గడపాలంటే రోజంతా ప్రతి ఒక్కరు రోజు ఇలాగ కొన్ని రోజులు ఇలా చేశామనుకోండి, అది ఒక టైం పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఆ టైంలోనే మేము మౌనంగా ఉండడం నేర్చుకోవాలి. ఆ టైంలోనే మౌన సాధన చెయ్యాలి. ఆ టైంలోనే మీరు ఫైండ్ ఔట్ చేయాలన్నమాట. అసలు మన ఆలోచనలు ఏమొస్తున్నాయి? మనం ఏం చెయ్యాలి? హ్మ్. అలాగే ఒక 5 నిమిషాలు. అప్పుడు మాత్రం పుస్తకాలు ఉండకూడదు, ఫోన్ ఉండకూడదు, మాటలు లేకుండా ఉండాలి. అంతేగాని మొత్తము నేను నేనే ఉన్నాను. నేను అనుకున్నాననుకోండి 41 డేస్ నేను అసలు ఎవ్వరితో మాట్లాడను. నేను ఏం చేయననుకోండి. కొన్ని కాంటాక్ట్స్ మనం మిస్ అయిపోతాం కదా ఫ్రెండ్స్. అది కాదు ఇక్కడ ఉద్దేశ్యం. మనం ఏదైతే మౌన సాధన చేయాలనుకున్నామో ఒక టైం పెట్టుకోవడం. సేమ్ టైంకే ఆ పర్టిక్యులర్ టైంలోని అన్నీ వదిలేయాలి. కోపం వదిలేయాలి. మనసులో ఉన్న భావోద్వేగాలు వదిలేయాలి. బయట ఉన్న ఏవంటే ఉంటాయి ఫోన్‌లు, గాడ్జెట్స్ అన్నీ. మనం ఇప్పుడు ల్యాప్‌టాపో, ఫోనో వాడి ఇలాగ జూమ్‌లో ఉన్నాం. అది కూడా మొత్తం అన్నీ స్విచ్ ఓవర్ చేసేసి మనం ఒక టైం పెట్టుకొని అప్పుడు మౌన సాధన చేయాలి. అప్పుడు నీ అంతరంగం తాళం తొందరగా ఓపెన్ అవుతది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇలా ఎప్పుడైతే మనం ఏం చేస్తున్నాము, ఎలాగున్న మన లోపల ఆలోచనలు గమనించామో, ఫలితం మనకి లోపల స్పష్టత పెరుగుతుంది ఫ్రెండ్స్. ఎప్పుడైతే లోపల స్పష్టత పెరుగుతుందో భావోద్వేగ నియంత్రణ వచ్చేస్తది ఫ్రెండ్స్. ఇంకా ఎలా మనం దీన్ని లోపలికి తొంగి చూడాలి. ఎందుకు? అహంకారాన్ని తగ్గించడం. నేనే గొప్పవాడిని. నేనే సరైన వాడిని. నా మాటే చివరం. నా మాటే శాసనం. ఇలాంటివన్నీ వదిలేయాలి ఫ్రెండ్స్. ఇక్కడ ఎవరికి ఎవరు గొప్ప కాదు. ఎవరికి ఎవరు ఇది కాదు. కాబట్టి ముందు అహంకారాన్ననేది వదిలేయాలి. నా మాటే చివరిది. నేను ప్రతి ఒక్కరు నేను చెప్పినట్టే వినాలి. నేనే సరైన వాడిని. నాకు చెప్పేవాడే లేడు. నేనంత చాలా గొప్పోడిని అని చాలామంది మాట్లాడుతుంటారు ఫ్రెండ్స్. అలాంటి వాటిని వదిలేసినప్పుడే మీకు అదొస్తది ఫ్రెండ్స్. మరి ఎలా? ఈ అహంకారాన్ని తగ్గించడం అంటున్నారు. మరి ఎలా సహాయం చేస్తది ఈ అహంకారం తగ్గించాలంటే? ఎందుకంటే మనకు తెలుసు అహంకారం ఎప్పుడైతే ఉందో మన సమస్యలు కూడా పెద్దదివైపోతాయి ఫ్రెండ్స్. అహంకారం తగ్గితే మనలోని నిజమైన జ్ఞానము, పరిష్కారం కనిపిస్తుంది ఫ్రెండ్స్. చాలా ఇంపార్టెంట్ ఇది. మరి ఎలాగ దీన్ని తగ్గించుకోవాలి? మరి ఎలా సాధన చేయాలి? ప్రతి సమస్య వచ్చినప్పుడు మనకు మనమే ప్రశ్నించుకోవాలని చెప్పుకున్నాం కదా! అలా ప్రశ్నించినప్పుడు నేనేమైనా తప్పు చేశానా అని అడగాలి మీరు. దానికి గట్స్ కావాలి ఫ్రెండ్స్. నేను ఈ తప్పు చేశాను. నేను ఈ తప్పు చేశానని తెలుసుకోవడానికి మనకు క్వెషన్ అడగడానికి కూడా మనం ఇష్టపడం. కానీ మనం అడగాలి. నేనేమైనా తప్పు చేశానా? ఎందుకంటే అహంకారం సమస్యల్ని పెంచేస్తది ఫ్రెండ్స్. లేదంటే ఇతరుల కోణంలో చూసి అలవాటు చేసుకోవడం. తప్పు ఒప్పుకోవడంలో వెనుగాడకూడదు. అస్సలు వెనుగాడకూడదు ఫ్రెండ్స్. ఇమ్మీడియేట్‌గా చేసి చెప్పేయాలి. ఎప్పుడైతే మనం ఇలాగుంటామో మన బిడ్డ ద్వారా ప్రతి దానికి సమాధానం వస్తది ఫ్రెండ్స్. ప్రతి సమస్య వచ్చినప్పుడు మనకు మనం ప్రశ్నించుకోవాలి. తప్పు చేశానా? లేదా? అనేది నేను తెలుసుకోవాలి. తప్పు చేస్తే మనస్ఫూర్తిగా మనకు మనం ముందు క్షమాపణ చెప్పుకోవాలి. ఫ్రెండ్స్ అలాగే ఆ సమస్యని ఇతరుల కోణంలో చూడడానికి అలవాటు చేసుకోవాలి.
తప్పు ఒప్పుకోవడంలో అస్సలు వెనకాడకూడదు ఫ్రెండ్స్. మీరు తప్పు చేస్తే తప్పకుండా మీరు ఒప్పుకోకూడదు. అలా ఎప్పుడైతే మీరు చేస్తారో మనసులో వినయం పెరుగుతుంది. సమస్య పరిష్కార మార్గం సులభంగా దొరుకుతుంది ఫ్రెండ్స్. అందుకే మనం ఎప్పుడు కూడా పరిష్కారం కోసం లోపలికే చూడాలి. వెనక్కి చూడకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ అహంకారం తగ్గించుకోవడంలో కోపం సమస్య. బయట కారణం అనిపించుకున్న నిజానికి కోపం మనలోని అసంతృప్తి ద్వారా వస్తది. కదా ఫ్రెండ్స్. లేదా మనలో భయాలున్నప్పుడు వస్తది. లోపలికెళ్ళేప్పుడు అంటే అంతరంగం ఓపెన్ చేసినప్పుడు కీ ద్వారా లోపలికి చూస్తే ఆ మూలంకి పరిష్కారం లభిస్తుంది. మీరేం చేస్తున్నారు? ఏంది అనేది మీకు ఆ మూలం ద్వారా మీకు పరిష్కారం దొరుకుతది ఫ్రెండ్స్. మై డియర్ ఫ్రెండ్స్. అలాగే ఆర్థిక కష్టాలు. బయట పరిస్థితులు కష్టతరంగా ఉన్నా మనలో ఉన్న ప్రతిభ, సృజనాత్మకత మనం ఎప్పుడైతే గుర్తించుకుంటామో మనకు మంచిగా వినియోగం జరుగుతది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఆర్థిక కష్టాల్లో మనం ఉన్నప్పుడు ఏమవుతుంది మన ప్రతిభ, సృజనాత్మకత అన్నీ మనం సరిగ్గా ఆలోచించడానికి ఉపయోగించం. కానీ అలాగ ఉపయోగించినప్పుడు ఇవన్నీ కూడా మీకు పనికొస్తాయి. మీలో ఉన్న ప్రతిభ, సృజనాత్మకత గుర్తించి మీలో వినియోగం అనేది ఒకటొస్తుంది ఫ్రెండ్స్. దాని ద్వారా మనకు మార్గం దొరుకుతుంది. సంబంధ సమస్యలు అంటే ఇతర మార్గాలని కోరుకోవడం, ఇతర మార్గాలను ఇతరులతో మార్గాలను కోరుకోవడం కూడా సంబంధ సమస్యలే. మనలోని అహంకారాలు, ఆలోచనలు తగ్గి తిరిగి సంబంధం మెరుగవ్వడానికి అద్భుతమైన ఊహ ఏంటంటే, మనము మన యొక్క సమస్య ఎక్కడుంది? మనం ఏం జరుగుతుందనేది మన అంతరంగం ద్వారా తెలుసుకోవడం. ఫ్రెండ్స్ అందుకే ఎప్పుడు కూడా ధ్యానం అనేది మనసును ప్రశాంతంగా ఉంచడానికి, మనలో ఉన్న సమస్యలను పరిష్కారం చేయడానికి ఎంతో ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. ఎప్పుడైతే మనం లోపల పరిష్కారాల ద్వారా చూస్తామో మనకు బోలెడు లాభాలు. ఇప్పుడు టైం అయిపోతుంది కాబట్టి నెక్స్ట్ క్లాస్‌లో వీటి గురించి చెప్పుకుందాం ఫ్రెండ్స్. లోపల పరిష్కారం ద్వారా కలిగే లాభాలు సింపుల్‌గా చెప్పాలంటే మనసు ప్రశాంతంగా ఉంటది. తర్వాత ఎప్పుడైతే మన సమస్యలు మనసు ప్రశాంతంగా ఉంటుందో సమస్యలపై భయం తగ్గిపోతుంది. ఎప్పుడైతే సమస్యలపై భయం తగ్గుతుందో నిర్ణయాలు స్పష్టంగా తీసుకోగలుగుతాం ఫ్రెండ్స్. ఎప్పుడైతే నిర్ణయాలు స్పష్టంగా తీసుకోగలుగుతాం మన పైన మనకి స్వీయ నమ్మకం పెరుగుతుంది ఫ్రెండ్స్. ఎప్పుడైతే స్వీయ నమ్మకం పెరిగిందో బయట పరిస్థితులు ఎలా ఉన్నా మనలో మాత్రం శాంతి ఉంటుంది. బయట ఏ పరిస్థితి అయినా ఉండనియండి. మనలో అద్భుతమైన శాంతి ఉంటది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇది ఒక్కొక్కటిగా సాధించగల లక్ష్యాలు ఫ్రెండ్స్. కానీ ఇవన్నీ సాధించాలంటే మన మనసులో నిరంతర అభ్యాసం అవసరము. సర్లే ఇప్పుడెవరు అంతరంగంకెళ్ళి ఆ కీ ఓపెన్ చేసి దాన్ని చూస్తారులే. మనకేం అవసరం లేదు. మనం బయటే వెతుక్కుందాం. ఆ లోపల ఇప్పుడు ఏం చేస్తాం? ఫ్రెండ్స్ లోపలికెళ్ళినప్పుడే పరిష్కారాలు లభిస్తాయి. నాకింతటి అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చిన సద్గురు మూమెంట్ ఛానల్‌కి, వంశీకరణ్ మాస్టర్‌కి, సుకన్య మాస్టర్‌కి, మణిమాల మాస్టర్‌కి, ఇక్కడ ఉండి విన్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్తూ ఏదైనా మీకు ప్రశ్న ఉంది, లేదంటే ఏదైనా అడగాలనిపిస్తే హ్యాండ్ రైజ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అండి.